నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయంభూ శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సిట్టి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని శాసన మండలి సభ్యురాలు వరదా కళ్యాణి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి అవుట్సోర్సింగ్ కార్మికులకి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఒకే సంస్థలో పనిచేస్తుంటే ఒకే రకమైన పనిచేస్తున్నారు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి ఆదేశాలు ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. అందువల్ల విద్యాశాఖ చాలా కీలకమైన శాఖ. అందువల్ల విద్యాశాఖలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి అదేవిధంగా వీళ్ళందరినీ ఇక్కడ పార్ట్ టైంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ పని మాత్రం చాలా ఫుల్ టైంగా అదనపు పని చేపిస్తున్నారు. వాళ్ళకి టైం లేదు, సెలవులు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. ఇలాంటివన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము వీళ్ళందరినీ కూడా ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. చిత్తూరు నుండి ప్రారంభమైన యువగలం పాదయాత్ర ముగింపు సభ కనివిని ఎరుగని రీతిలో నిర్వహించడం చాలా సంతోషతగ్గ విషయమని పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీమోహన్ మాట్లాడుతూ లోకేష్ చిత్తూరు నుంచి మొదలుపెట్టిన పాదయాత్రను చూసి కొందరు వైసీపీ నాయకులు కుక్కల్లా మురిగారని విమర్శించారు. ప్రతి జిల్లాను ఉచ్చరిస్తూ ప్రతి సంఘటనను గుర్తు చేసుకుంటూ ముగింపు సభలో ఆయన ప్రసంగించిన తీరు రాజకీయ ఉద్దండులను సైతం ఆలోచింపజేసిందన్నారు. టీడీపీ జనసేన కలయికలతో రాష్ట్రంలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావడం తథ్యమని, ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను ఈరోజు 2 రకాలుగా అభివర్ణిస్తున్నారు. అదేంటంటే లోకేష్ బాబు గారి పాదయాత్ర ముందు, లోకేష్ బాబు గారి పాదయాత్ర తరువాత. బహుశా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు పాదయాత్ర చేసినా ఆ ముగింపు సమావేశం జరిగిన తీరు చూస్తుంటే ఇదే ప్రజలు పట్టిన నీరాజనం అన్నటువంటి రీతిలో నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యువగలం ముగింపు సమావేశం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఇదే చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల 97 నియోజకవర్గాల్లో సాగినటువంటి పాదయాత్రలో ప్రజల నుంచి అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులను, అనేక రకాలైనటువంటి సమస్యలను, అనేక రకాలైనటువంటి కోరికలను తెలుసుకోవడం జరిగింది. ప్రజల యొక్క ఈతి బాధలన్నింటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి లోకేష్ బాబు గారు
నిన్న వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపడం కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంతో త్వరలోనే ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించి ప్రకటించబోతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. చాలామంది లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వీధి కుక్కల మాదిరిగా మురిగినారు. వీధి కుక్కలు ఎందుకు మురుగుతాయో తెలియదు. దొంగకు మురుగుతాయి, దొరకు మురుగుతాయి, మనిషి కనిపిస్తే మురుగుతాయి. ఆ విధంగా లోకేష్ బాబు గారి యొక్క విఘ్నత, జ్ఞానము, ఆయన పరిపక్వతను తెలియక వీధి కుక్కల కన్నా హీనంగా మురిగినటువంటి కుక్కలు ఈరోజు నోరెళ్ళబెట్టి సొంగగార్చుకుంటున్నాయి. అవురా, ఈ నాయకుడినా మనం ఇట్లా మాట్లాడింది, ఇతని గురించా మనం ఇట్లా హేళనగా మాట్లాడింది, ఇతని గురించా మనం చులకనగా మాట్లాడిందని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లకు జనసేన నాయకుడు శ్రీరామ్ లోచన్ 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా లోచన్ మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. 11 రోజులు నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వంలో చలనం రాకపోవడం శోచనీయమన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో సహాయం చేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సభలు మనం చూసింటాం. అందులో భాగంగా ఎక్కువ యూతే ఉంటారు దాంట్లో. కానీ ఇప్పటికీ మనకు యూత్ చాలా డెవలప్ అయింది, టెక్నాలజీ పెరిగింది, వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలుసు. కాబట్టి ఆయన కూడా యూత్ నేర్చుకున్నారు. కాబట్టి వారికి మరి ఒకసారి సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలను స్థానిక బ్రాహ్మణ వీధి గీతా మందిరంలో పూజలు చేసి చిత్తూరు నగరంలోని 50 డివిజన్లకు చెందిన ఆధ్యాత్మిక ప్రతినిధులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్లకు వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు పోరాటం ఆగదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ప్రేమ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి 16,000 కోట్ల చీరలను ఇచ్చామని చెప్పటం సిగ్గుచేటన్నారు. మొబైల్కు 85 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి 12 కోట్ల రూపాయలు రీఛార్జ్ కోసం ఇస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ సభకు రక్షణ కల్పించమని హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీలు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఐక్యంగా ఉంటూ ఈ నిరసనని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడున్నటువంటి మోదీ అదేవిధంగా అమిత్ షా తప్పనిసరిగా సమాధానం చెప్పాలా. రానున్న కాలంలో దీనికి భద్రత లోపాన్ని సరిచేసి మీరు తప్పనిసరిగా సస్పెండ్ అయ్యేటువంటి వాళ్ళని మొత్తం 146 మంది ఎంపీల్ని వాళ్ళ సొంతం కోసం కాదు, వాళ్ళ యొక్క కుటుంబ విషయాల గురించి మాట్లాడాల. ఈ దేశ భద్రత కోసం, పార్లమెంట్ భద్రత కోసం మాట్లాడేటువంటి ఎంపీలను 146 మందిని వెంటనే ఆ సస్పెండ్ ఎత్తేయాలని కూడా మేము డిమాండ్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.